వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా సమస్యలకు హోమియో చికిత్సా విధానం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి లైఫ్ లైన్ కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ కవిత వచ్చారు. సో డాక్టర్ తో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ ని మీరు డిస్కస్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు. హలో డాక్టర్. హలో. ఈ చర్మ సమస్యలు అన్నవి అసలు ఎందుకు వస్తాయండి? బేసిక్గా యాక్చువల్గా మనకి స్కిన్ కనిపించే చర్మ సమస్య అయినా కూడా సో ఇంటర్నల్గా మనకు బాడీలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇమ్యూనిటీ అబ్నార్మల్గా అయినా కూడా ఈ సమస్య మనం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై స్కిన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ ఎవరికైతే ఉంటుందో, అన్హైజీనిక్ కండిషన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారో, లేకుంటే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాండ్ టు పర్టికులర్ ఎలర్జెన్స్. ఇప్పుడు కొంతమంది స్కిన్ ఎలర్జీ అంటే కాంటాక్ట్ పరంగా పర్టికులర్ డిటర్జెంట్స్ కాంటాక్ట్ అయినా కూడా, లేకపోతే కెమికల్స్ కాంటాక్ట్ అయినా కూడా ఎలర్జిక్ టెండెన్సీ ఎక్కువ వస్తాయి. అది ఎగ్జిమా రూపంలో మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కిన్ సెన్సిటివిటీ వల్ల. సో అది సోరియాసిస్ అనుకోండి, మనకు డివిజన్ బాడీలో కావాల్సిన ఇమ్యూనిటీని అబ్నార్మల్గా డిస్ట్రక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. టీ సెల్స్ విభజన అనేది మోర్ దెన్ 2 times 3 times అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఎరప్షన్స్ రావడం, ఫ్లేక్స్ రావడం, దురద రావడం అనేది మేము గమనిస్తుంటాం. ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో కూడా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డరే. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్, మన బాడీలో స్కిన్ టోన్ అనేది మనకు ఒక మెలనోసైట్ పిగ్మెంట్ డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు స్ట్రెస్ వల్ల కానీ అబ్నార్మల్గా ఇమ్యూనిటీ రెస్పాన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ద మెలనోసైట్ పిగ్మెంటేషన్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకు ప్యాచెస్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. హెరిడిటరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మనకు వంశపారంపర్యంగా ఉంటే కనుక పెంటలిస్లో డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్ లాంటి కేసెస్ ఉన్నా కూడా వీటిలో వెరీ మచ్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి తోడు మనకి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా డ్రై స్కిన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సోరియాసిస్ లాంటి కండిషన్ మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనం గమనిస్తాం. అండ్ రావడానికి రీజన్స్ ఇవి కాకుండా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్లో కూడా మనకు డైటరీ ఆస్పెక్ట్స్ ఎక్కువ గమనిస్తుంటాం. ఒక్కొక్క డిజార్డర్కి పర్టికులర్ డైట్. ఇన్ జనరల్గా మనకు స్కిన్కి నాన్ వెజ్, సీ ఫుడ్ ఈజ్ మ్యాక్సిమం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి. సో తొందరగా ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా రికరింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్ కోర్స్ ఆఫ్ ద మెడికేషన్ అయినా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్, మనకు ఆ సెన్సిటివ్ కంప్లీట్గా వెళ్ళకుంటే రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది ఎలా గుర్తించవచ్చు అంటారండి? అంటే ఇది సోరియాసిస్ అని లేకపోతే ఎగ్జిమా అని మనం గుర్తించుకోవచ్చా? ఎస్, డెఫినెట్లీ. యాక్చువల్గా సోరియాసిస్ అనేది మనకి ఎరప్షన్స్ లాగా రావడం, చిన్న పింకిష్ ర్యాషెస్ లాగా రావడం ఉంటుంది. అది ఎక్స్టెండ్స్ ఆర్ సర్ఫేసెస్ ఆఫ్ ద జాయింట్స్. సో మనకు వెరైటీస్ కూడా 4 వెరైటీస్ ఉంటాయి. మనకు తలలో కానీ, బాడీలో కానీ, లేకుంటే స్కాల్ప్లో కానీ, పామో ప్లాంటార్ రీజన్లో, అరికాల అరిచేతిలో కానీ మనం గమనిస్తుంటాం. సో చాలామంది తలలో వస్తుంది యాంటీ డాండ్రఫ్ మామూలుగా డాండ్రఫ్ అని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతూ ఉంటారు. ఫ్లేకీ స్కేల్స్ లాగా కనిపిస్తుంటాయి, వైట్ సిల్వరీ స్కేల్స్ ఉంటే కనుక డెఫినెట్గా 100% సోరియాసిస్ కిందకి మనం కన్సిడర్ చేయాలి. అదే బాడీ మీద వస్తే కనుక కొంతమందికి, చాలామందికి సీజనల్ వేరియేషన్ ఎవ్రీ వింటర్లో డీప్ క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, లేకపోతే పామ్స్లో కానీ సోర్స్లో కానీ క్రాక్స్ ఏర్పడుతుంటాయి. జస్ట్ పగుళ్ళే కదా అనుకుంటారు, అది కూడా మనకు పామో ప్లాంటార్ సోరియాసిస్. అన్లెస్ అంటే వాడి మెడిసిన్ తీసుకున్నా కూడా కరెక్షన్ కాకుండా మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇంకొక వెరైటీ కనుక గట్టెడ్ సోరియాసిస్ అంటాము. చిన్న చిన్న ఎరప్షన్స్ లాగా బాడీ మొత్తం ట్రంక్లో, మేజర్గా అబ్డామిన్లో కానీ బ్యాక్ సైడ్లో కానీ చిన్న కురుపుల్లాగా ఏర్పడి వైట్ సిల్వరీ స్కేల్స్ వస్తుంటే దాని దురద ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కనుక స్కేల్ని కనుక తీసేసి బ్లడ్ స్పాటింగ్ కనిపించే ఛాన్సెస్ మనం గమనిస్తాం. దట్ ఈస్ ద రూల్ అవుటింగ్ ఆఫ్ ద సిమ్టమ్. మనకు సోరియాసిస్కి కన్ఫర్మేటరీ సిమ్టమ్ చెప్పొచ్చు. అండ్ జాయింట్స్కి అవతల వైపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. డేంజరస్ వెరైటీ కనుక తీసుకుంటే మనకి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. పెద్ద ప్యాచెస్ ఉంటుంటాయి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 cm 3 cm కంటే ఎక్కువగా పెద్ద ప్యాచెస్ ఉండడం వల్ల ఒక 5 to 8 ప్యాచెస్ కానీ 20 ప్యాచెస్ ఉంటే చాలా బాడీ మొత్తం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది రెడ్డిష్ ప్యాచెస్ లాగా రావడంతో పాటు వైట్ సిల్వరీ స్కేల్స్, పెద్ద స్కేల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది డేంజరస్ వెరైటీ. ఇట్ మే కన్వర్ట్ ఇంటూ, తొందరగా హీల్ అవ్వడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం. సో ఈ విధంగా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్, దీర్ఘకాలికంగా డిజీజ్ రన్ అవుతూనే ఉంటుంది. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఇది కంపల్సరీ వింటర్లో పెరిగే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. సమ్మర్లో రెమిషన్ పీరియడ్ ఉండే ఛాన్సెస్ ఉండే, తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్స్ వాడినా వాడకుండా సమ్మర్లో తగ్గుముఖం ఉండే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. హెయిర్ లైన్ మార్జిన్లో కానీ, ఇయర్స్ వెనకాల కానీ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అది ఎగ్జిమా అనుకోండి, సో నథింగ్ బట్ స్కిన్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. నథింగ్ ఇది కూడా ఇన్ఫ్లమేషనే, కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా మనకు ఏ పర్టికులర్ అయితే ఎలర్జీని పడదో, మెటల్ ఎలర్జీనే కావచ్చు, డిటర్జెంట్ ఎలర్జీనే కావచ్చు, ఆ పర్టికులర్ రీజన్లో మాత్రమే, ఎక్స్పోజ్ ఏరియాస్లో మాత్రమే మనకు ప్యాచెస్గా రావడం అనేది గమనిస్తుంటాం. ఇది కూడా ఊజింగ్ అంటే దురద రావడం, బ్లడ్ రావడం గమనిస్తాం. దేర్ ఓన్ బెనీ స్కేల్స్, మ్యాక్సిమం స్కేల్స్ అనేది ఉండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాడీ ఎక్కడైనా ఈ ప్యాచెస్ ఉంటాయి. ఫ్లెక్సర్ సర్ఫేస్లు ఎక్కువగా ఉంటాయి. అండ్ కాంటాక్ట్ అయిన పర్టికులర్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్
ఏదైతే ఉందో అది టచ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఫ్లేరప్స్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. కొంతమందికి మెటల్స్ పడవు, ఆ పర్టికులర్ రీజన్లో వాచెస్ పెట్టుకున్నా కానీ, లేకపోతే బ్యాంగిల్స్ పెట్టుకున్నా కానీ, లేకపోతే రింగ్స్ పెట్టుకున్నా కానీ సివియర్గా రెడ్డిష్ కలర్ అయిపోయి ఊజింగ్ అయిపోయి వాపు వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తున్నాం చాలామందిలో. కొంతమంది కుంకుమ అంటే ఎలర్జీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫుడ్ ఇంటేక్లో అంటే పోలన్ ఎక్స్పోజ్ అయితే కనుక పోలన్ ఎక్స్పోజర్ అయినా కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా మ్యాక్సిమం అందరికీ ఫుడ్ ఇంటేక్ వల్ల ఏమవుతుంది, సో పీనట్సే కావచ్చు, లేకపోతే ఎగ్సే కావచ్చు, ఇన్ జనరల్గా మనకి ఎలర్జెన్స్ ర్యాషెస్ రావడం, ఊజింగ్ రావడం, బాడీ స్వెల్లింగ్ రావడం, దద్దుర్లాగా బెందుల్లాగా వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. మళ్ళీ ఆ పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయగానే వాళ్ళకి నార్మల్ రికవరీ అయ్యే ఛాన్సెస్ మనం కూడా గమనిస్తూ ఉంటామండి. మ్యాక్సిమం రెండిట్లో ఫీవర్ అనేది ఉండదు, ఓన్లీ ర్యాషెస్ రూపంలో మనకు వచ్చే గమనించే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో స్కేలింగ్ ఉంటుంది, ఇది ఎక్కువ ఫ్లెక్జార్లో ఉంటుంది, స్కేలింగ్ లేకుండా ఉండడం మనం గమనిస్తాం. కొంతమంది డ్రై ఎగ్జిమా కూడా ఉంటుంది, దెర్ వోంట్ బి ఎనీ స్పాటింగ్, అక్కడున్న పర్టికులర్ స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, ఊజింగ్ అనేది ఉండదు, బట్ సివియర్గా ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఉండే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తాం. ఇవి మనకు సైన్స్ కనిపించే లక్షణాలు మనం చూస్తే కనిపిస్తాయి. బట్ స్టిల్ కొంతమందికి క్రానిసిటీ అయిపోతే అది కూడా మనకు కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ స్కిన్ బయాప్సీ కానీ చేస్తే క్లియర్ కట్గా సో ఎగ్జిమానా లేకపోతే సోరియాసిస్ అని కూడా రూల్ అవుట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. కొంతమంది ఈ ప్యాచెస్ ఉండి ఆర్థరైటిస్తో కూడా వస్తుంటారు, అది మ్యాక్సిమం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. నెయిల్స్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సోరియాసిస్లో. నెయిల్ పిట్టింగ్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. నాడులార్ ఫార్మేషన్ అంటే డిస్టల్ ఇంటర్ఫారింజియల్ జాయింట్స్ నాడులార్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫిక్స్ అయిపోతుంటాయి. జస్ట్ లైక్ మనకు రుమటాయిడ్ ఆర్టరీస్లో ప్రాక్సిమల్ ఇంటర్ఫారింజియల్ జాయింట్స్ ఏ విధంగా ఉంటాయో స్వాన్ నెక్ డిఫార్మిటీ, దీంట్లో ససే షేప్ ఉండి ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ ఆర్థరైటిస్తో పాటు నెయిల్ పిట్టింగ్ కూడా గమనిస్తుంటాం, డిస్కలరేషన్ ఆఫ్ ద నెయిల్స్ కూడా గమనిస్తాం. బట్ వేరే యాజ్ ఎగ్జిమా ఇట్ ఈస్ లిమిటెడ్ టు స్కిన్ ఇట్ సెల్ఫ్, సో వేరే అదర్ ఆర్గాన్స్ని అది ఎలాంటి డ్యామేజ్ చేయదు. రైట్, సేమ్ రీజన్స్ పిల్లల్లో కూడా కనిపిస్తుందండి, సేమ్ రీజన్స్ వల్లే పిల్లలకు కూడా ఇది వచ్చే రీజన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది? సో రీజన్స్ ఆర్ సేమ్, ఓకే. బట్ చిన్న పిల్లలకి ఎక్కువగా మనం కంపేర్ టు పెద్దవాళ్ళకంటే ఎగ్జిమా అని చిన్న పిల్లలు మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఎందుకంటే వాళ్ళకి నాప్కిన్ ర్యాష్ అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం, చిన్న చిన్న ర్యాషెస్ లాగా రావడం, దాని ఎలర్జీ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. అప్పుడప్పుడే పిల్లలకి ఫుడ్ అనేది అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 4 months వరకు మదర్ ఫీడింగ్ అని, దాని తర్వాత కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జిఐ ఎలర్జీస్ ఉండడం వల్ల కూడా, ఆ గట్ సెన్సిటివ్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా కంపేర్ టు పెద్దవాళ్ళకంటే పిల్లలకి ఎక్కువ ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఉంటాయి. పింకిష్ ర్యాషెస్ ఆల్ ఓవర్ ద బాడీ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మేబీ అసోసియేటెడ్ విత్ ద ఫీవర్ ఆర్ నాట్, కాకపోతే కొంతమందికి బ్లోటింగ్ అయ్యి వామిటింగ్ సెన్సేషన్ మనం గమనిస్తూ ఉంటాం అసోసియేట్ సిమ్టమ్స్లో. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ దట్ సిమ్టమ్స్. ఎక్కువగా పిల్లలు మనం గమనించేది ఇది. కొంతమందిలో కాస్మెటిక్స్ కూడా ఎలర్జిక్ టెండెన్సీ గమనిస్తుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, పిల్లల్లో కానీ మిడిల్ ఏజ్ కానీ ఏజ్ గ్రూప్లో కానీ ఆ పర్టికులర్ బ్రాండ్ కానీ పడకున్నా కూడా బాడీ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ డిఫరెంట్లీ. రెడ్డిష్ ర్యాషెస్ రావడం సివియర్గా ఉంటాయి. కొంత డ్రగ్ ఎలర్జీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ డ్రగ్స్ తీసుకుంటే అంటే ఆ మెడిసిన్ కనుక వాడితే కనుక ఓవర్ రియాక్షన్ అవుతాయి బాడీతో. నథింగ్ బట్ ఎలర్జిక్ abnormal reaction of the immunity to our body to the triggering factor, nothing but skin allergy, dermatitis or eczema కిందికి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, జనరల్గా పిల్లలు బయట ఎక్కువ ఆడుకోవడం కానీ మట్టిలో ఆడుకోవడం కానీ చేసినప్పుడు అదే మీరు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు కదా, దానికి ఇమీడియట్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? అంటే హోమియో కేర్లో వాటికి ట్రీట్మెంట్ ఏంటి? యాక్చువల్గా మనకు అక్కడ ఏమన్నా పడవచ్చు, మట్టిలో కానీ ఏది ఉన్నా కూడా ఆ పర్టికులర్ ఎలర్జీ కానీ కెమికల్ మిక్స్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఎనీ వామ్స్ కానీ చిన్న చిన్న పురుగులు లాంటి ఇన్సెక్ట్స్ కానీ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సెన్సిటివ్ రియాక్షన్ అయితే కనుక సో ఆ విధంగా రిపీటెడ్గా అవుతుంది ఆ పర్టికులర్ బాబుకి, అండ్ బ్లాకిష్ పిగ్మెంటేషన్ లాగా మిగిలిపోతున్న ర్యాషెస్ రావడం, సివియర్గా దురద అంటే మనం ఇచ్చే మెడికేషన్ ఇంటర్నల్గా ఉంటుందండి. ఎలర్జీ టెండెన్సీ రిమూవ్ అయిపోయి డార్క్ పిగ్మెంటేషన్ తగ్గిపోయి ఈవెన్ దో నార్మల్గా ఆడుతుందంటే కొన్ని రోజులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది అట్లాంటి ఎక్స్పోజర్. హీల్ అయిపోయి నార్మల్గా అయిన తర్వాత ఇబ్బందులు ఏముండవు, నార్మల్గా హీల్ అయిపోయి స్కిన్ ప్యాచెస్ లాగా ఉండకుండా దురద తగ్గిపోయి మళ్ళీ రికరెన్స్ లాకుండా కూడా చూడొచ్చు. డాక్టర్, ఇప్పుడు ఈ చర్మ సమస్యలు ఏవైతే చెప్పారో వీటిలో స్టేజెస్ ఉంటాయండి, మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయని మీరు చెప్తున్నారు. ఎప్పుడు గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అంటారు వీటన్నిటికీ కూడా? యాక్చువల్గా చాలామందికి సివియారిటీ అయిన కంటే ఇవన్నీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. ఇప్పుడు సివియారిటీ కంటే ముందు ఎంత ఎర్లీగా వాళ్ళు డయాగ్నోసిస్ చేసుకొని వాళ్ళు వస్తే, ఇప్పుడు కంటిన్యూస్లీ ర్యాషెస్ కనిపిస్తున్నాయి, రికరెంట్గా కొత్త పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే ఎలర్జీ రియాక్షన్ అవుతుంది, పర్టికులర్ ఎక్స్పోజర్ మెటల్కి కాగానే ప్రాబ్లం అవుతుందని, కానీ చాలామంది కొంతమంది అయితే అలర్ట్ అయిపోయి వచ్చేస్తుంటారు, తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ సివియారిటీ పెరిగింది అనుకోండి, ఇప్పుడు సోరియాసిసే తీసుకుందాం, అప్ టు స్కాల్ప్ వరకు ఉంటే సో నెగ్లిజిబుల్ కండిషన్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా చాలామంది సర్లే డాండ్రఫే కదా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అది బాడీ మీదకి వస్తే హీలింగ్ అవడానికి ఇట్ విల్ టేక్ టైం. అదే పామ్సే కావచ్చు, సోల్సే కావచ్చు, లేకపోతే ఫేసే కావచ్చు, బాడీ మీద కావచ్చు, ఎనీథింగ్ స్కిన్ డిజీజెస్ గ్రాడ్యువల్గా రావడం ఉంటుంది, పోవడం కూడా స్లోగానే వెళ్తుంది. కాబట్టి సో ప్యాచెస్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయనుకోండి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే క్రానిసిటీ పెరిగి నెంబర్ ఆఫ్ ప్యాచెస్ పెరగడం అండ్ సైజ్ కూడా పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో వాళ్ళు ఎప్పుడైతే సోషలైజేషన్ మిస్ అవుతారో ఇండైరెక్ట్గా మనకు స్కిన్ డిజీజ్ ఉన్న వాళ్ళు దీస్ ఆర్ ఈ 3 కానీ ప్రాబ్లమ్స్ నాన్ కాంటాక్ట్ చేసే పూర్లీ, అంటే మనం ఒకరికి వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇచ్చినా కూడా, వాళ్ళ క్లాత్స్ యూజ్ చేసినా కూడా, వాళ్ళ ఫుడ్ తీసుకోవడం వల్ల ఉన్న కూడా ఎలాంటిది వాళ్ళ కంటాజియస్ కాదు. బట్ దే ఫీల్ సోషలైజేషన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని డెఫినెట్గా అంటే షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళొద్దు. ఇప్పుడు మామూలుగా ఇవన్నిటికీ స్కిన్ డిజార్డర్స్కి చాలామంది కార్టికోస్టెరాయిడ్ దే విల్ టేక్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, పోయేగానే తగ్గిపోతుంది కానీ అక్కడ ఫంక్షన్ ఉంది కదా అని వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, దట్ 24 hours ఈజ్ ఫైన్, బట్ వాట్ నెక్స్ట్, దాని తర్వాత చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్. కంపేర్ టు అదర్ పీపుల్ ఎక్సెసివ్ కార్టికోస్టెరాయిడ్ యూజ్ చేసే వాళ్ళకి స్కిన్ సెన్సిటివ్ ఎక్కువ వెళ్ళి ఏదర్ క్యాన్సర్ రూపంలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అదర్వైజ్ సపరేషన్ అయిపోయి అదర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. చాలామంది పిల్లలు అడుగుతుంటాం, చిన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు అస్తమాని కాంప్లైంట్తో మన దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, ఆయాసం రావడం అనేది. చిన్నప్పుడు ఏమైనా ఉన్నదండి, అవునండి పుట్టగానే స్కిన్ ర్యాషెస్ వచ్చింది, కొన్ని రకాల మెడికేషన్ అప్లికేషన్ చేసాము, దాని తర్వాత తగ్గింది, కాకపోతే ఒక 6 months 1 yearలో అస్తమా ఆయాసం స్టార్ట్ అయిందని చెప్తుంటారు. అంటే సో లో ఇంపార్టెంట్ ఆర్గాన్ నుంచి అండ్ వెల్ ఇంపార్టెంట్ ఆర్గాన్లోకి డిజార్డర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిజీజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ స్కిన్ నుంచి మనకి లంగ్స్ వైటల్ ఆర్గాన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా డ్యామేజ్ ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి సో ప్రాపర్ ట్రీట్మెంట్ ఎట్ ఎర్లీ స్టేజ్, ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ డయాగ్నోసిస్తో పాటు ప్రాపర్ సిస్టమ్ ఆఫ్ చూసింగ్ మెడికేషన్. సో సపరేషన్ అండ్ స్టీరాయిడ్ లాంటి మెడికేషన్ యూస్ చేయకుండా, షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ లేయర్ నుంచి అక్కడ నుంచి క్లియర్ కట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ వోంట్ కన్వర్ట్ ఎనీ అదర్ డిజార్డర్, దానివల్ల వచ్చే సివియారిటీ కానీ కాంప్లికేషన్స్లా కానీ వెళ్లకుండా చూసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లలేని కాదు, మిడిల్ ఏజే కాదు, అండ్ ఎల్డర్ పీపుల్ కానీ ఇర్రెస్పెక్టివ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా డిజీజే. కాబట్టి కొంతమంది ప్రొఫెషన్లో స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్, కాకపోతే అది డిజీజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పర్సన్స్. ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. పర్టికులర్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందని అంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి వివరిస్తారు. ఓకే, యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కేసెస్ సోరియాసిస్ పెరిగాయి, విటిలిగో పెరిగినాయి, అండ్ ఎగ్జిమా కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే బాడీలో అన్ని వేర్లో పొల్యూషన్ ఉన్న బట్టి, డైట్ పరంగానే కాబట్టి, స్ట్రెస్సే కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే ఆర్ ఫేసింగ్ వెరీ కామన్లీ. సో ఇలాంటి వాడికి ఎక్కువగా సివియర్గా రావడం, అంటే కొంతమందికి స్లోగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదర్ కోమార్బిడ్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ డైటరీ ఆస్పెక్ట్ పరంగా లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కూడా కొంతమంది ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ నవడేస్ ఎక్కువ పెరుగుతున్నారు. ఇప్పుడు సోరియాసిసే తీసుకుందాం. సో ఇనీషియల్ స్టేజెస్ ఓన్లీ స్కాల్ప్ ఉన్న ఆల్మోస్ట్ నెయిల్స్ ఎఫెక్ట్ అయిపోతుంది. వితిన్ 6 months ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందండి, నెయిల్స్ డిఫార్మిటీ స్టార్ట్ అయినని అన్న కేసెస్ కూడా ఉంటాయి. కొంతమందికి ఆల్మోస్ట్ ఈ 2 ప్యాచెసే మిగిలిపోయినాయండి, 2 years 3 years అవుతున్నాయి, బట్ ఇది వాడిని తగ్గట్లేదు అనే కేసెస్ కూడా ఉంటారు. సో ఆ 2 కేసెస్కి ఇప్పుడు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళకి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్లోగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళకి స్లోగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ యు స్టార్ట్ ద మెడికేషన్, మనం ఇచ్చే ట్రీట్మెంట్ మెథడ్ GCS మెథడ్ అంటాం. సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమినిమమ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ డిఫరెంట్ ఫార్ములాస్ కాబట్టి డిజీజ్ వన్స్ యు స్టార్ట్ ద మెడికేషన్ డిజీజ్ ప్రోగ్రెస్ అనేది జరగదు. సో ఏ పెథాలజీ అయితే మా దగ్గరకు వచ్చినారో ఆ పెథాలజీ ప్రోగ్రెస్ కాదు, ఇంకా అక్కడికే స్టాప్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రాడ్యువల్గా రివర్స్ అవుతూ కంప్లీట్ సొల్యూషన్ దే విల్ గెట్. సో శాశ్వత పరిష్కారం రూపంలోనే మనకు ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ పేషెంట్ క్రానిసిటీని బట్టి, డిజీజ్ పెథాలజీ బట్టి ఎప్పుడు మన దగ్గరకు వచ్చినారు, ఎంత సివియారిటీతో వాళ్ళకి వచ్చినారు, అండ్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్, ఏజ్ అండ్ బాడీ వైటాలిటీ కూడా ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ అవుతుంది. కాబట్టి కొంతమంది కొన్ని నెలలు తగ్గుతాయి, కొంతమంది కొన్ని వారాలు తగ్గుతాయి, కొంతమంది సంవత్సరాలు తగిన కేసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సోరియాసిస్ ఉందనుకోండి, మోర్ దెన్ 80% సర్ఫేస్ ఏరియా కవర్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్లీ దే నీడ్ టు యూస్ 2 to 3 seasons, నథింగ్ బట్ 3 winters దే హ్యావ్ టు వెయిట్ ఫర్ కంప్లీట్ సొల్యూషన్. నాట్ ఈవెన్ ప్యాచ్ కూడా లేకుండా క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇనీషియల్లీ దురద తగ్గుతుంది, తర్వాత స్కేలింగ్ తగ్గుతుంది, దాని తర్వాత డార్క్నెస్ తగ్గుతుంది, ఆర్థరైటిస్ రాదు, లివర్ ఇష్యూస్ లేకుండా రావడం, విత్ మార్క్స్ కూడా టోటల్గా క్లియర్ అయ్యే కేసెస్ కూడా ఉన్నాయి.
ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిమా అని అనుకోండి, ఆ ఎలర్జెన్ టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్లీ స్ట్రిక్ట్లీ దే నీడ్ టు అవాయిడ్ దట్ పర్టికులర్ ఎలర్జెన్ ఎక్స్పోజర్. ఆ పర్టికులర్ ఫుడ్డే కావచ్చు, తినడం ఆపడం ఇనీషియల్లీ ఉంటుంది. దెన్ ఆ పర్టికులర్ పోలనే కావచ్చు, ఎలర్జిక్ టెండెన్సీ మనకు తెలిసిన తర్వాత దే నీడ్ టు స్ట్రిక్ట్లీ అవాయిడ్ దోస్ థింగ్స్. ఇన్ ఫ్యూ మంత్స్ తర్వాత ఆన్ మెడికేషన్ ఉన్నప్పుడే ఆ ఫుడ్ని కూడా మనం తినమని చెప్తుంటాం. సో తిన్నా కూడా దే వోంట్ గెట్ ఎనీ రియాక్షన్. దెన్ విల్ ట్యాంపర్ ద డోసెస్ అండ్ విల్ సే ద పేషెంట్ టు ద గో. సో కంప్లీట్ సొల్యూషన్ విత్ ఈవెన్ దో ఆ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాకుండా కేసెస్ ఆర్ దేర్. సో బట్ డ్యూరేషన్ మేబీ ఇప్పుడు కొంతమంది కొన్ని ఇయర్స్ నుండి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా దే నీడ్ టు యూస్ ఫర్ ద కొన్ని ఇయర్స్ 1 or 2 years రెగ్యులర్గా వాడితే ఆ ఎలర్జీ టెండెన్సీ పోవడంతో పాటు ప్యాచెస్ క్లియర్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో అనుకోండి, డిస్ట్రక్షన్ స్కిన్లో మన డిస్ట్రక్షన్ ఫాస్ట్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్లోగా మెలనోసైట్ పిగ్మెంటేషన్ రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రొడక్షన్ ఈజ్ వెరీ స్లో ఉండే అవకాశం ఉంటాయి. ఇప్పుడు చిన్న ప్యాచ్ ఉందనుకోండి, ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. అది పెద్ద పెద్ద ప్యాచెస్ ఉంటే ఇట్ విల్ టేక్ టైం, మంత్స్ తరబడి మనకు రికవరీకి ఇబ్బంది పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటిలో 1 or 2 ప్యాచెస్ ఉంటే రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్. విత్ ఇన్ 1 yearలో మనకు టోటల్గా నార్మల్ ప్యాచెస్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మోర్ దెన్ 20-30 ఆల్మోస్ట్ మోర్ దెన్ 60-70% సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, ఇట్ విల్ టేక్ 3 years ఆల్మోస్ట్. సో వీళ్ళ కంపల్సరీ డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పులుపు పదార్థాలు దే నీడ్ టు అవాయిడ్. దట్ ఈస్ నాట్ ఫర్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్. ఆ పర్టికులర్ డిజీజ్ ఉన్న వాళ్ళకి మామూలుగా సి విటమిన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో స్ట్రిక్ట్లీ దే నీడ్ టు అవాయిడ్ మిల్క్ అండ్ సి విటమిన్ అండ్ నథింగ్ బట్ లెమనేట్స్ అని అవాయిడ్ చేయాలి. అప్పుడే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. జనరల్గా ఒక్కసారి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అలా మెయింటైన్ చేసుకోవాలా అండి ఇంకా లైఫ్ లాంగ్, లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అట్లాంటి కేసెస్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చాయి? యాక్చువల్గా ఈ 2 డిజార్డర్స్ మనకి ఎగ్జిమా కానీ లేకుంటే సోరియాసిస్ కానీ డ్రై స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పర్టికులర్ ఫుడ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అది కానీ. సో బిఫోర్ యూజింగ్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్, ఆఫ్టర్ యూజింగ్ హోమియోపతి ప్రిస్క్రిప్షన్ డెఫినెట్గా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ద రికరింగ్ వచ్చినా దట్ పర్టికులర్ మెయింటైనింగ్ కాజెస్ అయితే కంట్రోల్ చేయగానే వితౌట్ మెడికేషన్ మళ్ళీ రికరింగ్ లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతా మొత్తం ప్యాథాలజీ టోటల్గా రివర్స్ అవ్వడం అనేది ఉండదు. సో ఆన్ అండ్ ఆఫ్ వచ్చినా కూడా ఇట్ విల్ సిగ్నలింగ్ బాడీ అని కూడా వితౌట్ మెడికేషన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్మోకింగ్ ఉన్న అనుకోని, డ్రింకింగ్ అని దట్ విల్ బి కంటిన్యూస్ ఉంటే మాత్రం దే నీడ్ టు యూజ్ ద మెడికేషన్ అగైన్. ఎందుకంటే అగైన్ బాడీ వైటాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీకి రికవరీకి ఇట్ విల్ టేక్ టైం కాబట్టి అప్పుడు డెఫినెట్లీ దే నీడ్ ద మెడికేషన్. కాబట్టి అట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. ఎవరికైతే అన్కంట్రోల్ స్మోకింగ్ కంటెంట్ క్రానిక్ ఉందనుకోండి, లేకపోతే ఆల్కహాలిజం ఉందనుకోండి, సో లివర్ ఈజ్ మేజర్ వైటల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ, టాక్సిన్స్ అనేది ఫిల్టర్ చేస్తుంది. సో ఇలాంటి కండిషన్లో ఇట్ కాంట్. సో మళ్ళీ దెన్ బాడీ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ కండిషన్లో వెళ్ళినా కూడా ఇలాంటి స్కిన్ డిజీజెస్ మళ్ళీ రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అన్లెస్ అంటిల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రికరింగ్ లేకుండానే సొల్యూషన్ విధానంలో ఉన్న కేసెస్లోనే ఉన్నాయండి. వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మీ ఫాలోఅప్ అలా ఉంటుందా అండి? ఎస్, అంటే యాక్చువల్గా రెగ్యులర్ విజిట్స్ వస్తూ ఉంటారు. సో రెగ్యులర్ విజిట్ కొన్ని ఇయర్స్ అనుకోండి, రెగ్యులర్ విజిట్స్ వచ్చి ఉండి మొత్తం టోటల్ క్లియర్ అయిన తర్వాత సో దే విల్ సే బాయ్. సో మ్యాక్సిమం దే విల్ సెండ్ ద రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్. సో మాకు బాగుందని చెప్పేసి పర్టికులర్ పర్సన్ పంపారని చెప్పేసి వాళ్ళకి రిఫరెన్స్ పెంచే ఛాన్సెసే ఉంటాయి తప్ప. సో అదర్ దెన్ దట్ అన్లెస్ అంటే వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దే విల్ కన్సల్ట్ హోమియోకేర్ ఇట్ సెల్ఫ్. అక్కడ తగ్గింది కదా, ఇక్కడ తగ్గలేదు అని చెప్పేసి మ్యాక్సిమం ఆ విధంగా వేరే అదర్ కాంప్లైంట్స్కి రావడం, వేరే వాళ్ళ పర్సన్స్ రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వస్తున్నారండి లేకపోతే వేరే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం వస్తూ ఉంటారా? సో అన్ని రకాలు యాక్చువల్గా అయితే సో డే 1 ఇట్ సెల్ఫ్ మ్యాక్సిమం రారు. బట్ రేషియో అయితే అప్పటికిప్పటికి పెరిగింది. సో అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఈ మీడియాని బట్టి మనం చెప్పడం దాన్ని బట్టి. బట్ కొన్ని అదర్ కోమార్బిడ్ ఆల్మోస్ట్ కొంతమందికి తొందర ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నాకు తొందర తగ్గిపోవాలి ఐ కాంట్ అని చెప్పేసి కొన్ని రకాల ప్రొఫెషన్స్కి దే హ్యావ్ టు. సో అలాంటి వాళ్ళు ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెడుతూ వేరే అదర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లు ఏంటి అంటే సో సివియారిటీని బట్టి, సర్ఫేస్ ఏరియాని బట్టి మనం గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఇమ్మీడియట్గా మానేయగానే సివియర్గా సర్ఫేస్ ఏరియా మొత్తం ఉందని పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆన్ అండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ని బట్టి SOS బేస్లో యూజ్ చేయమంటే వెన్ ఇట్ రిక్వైర్. ఎందుకంటే కొద్ది టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ విత్ హోమియోపతి రికవరీకి. అప్పటి వరకు మ్యాండేటరీ కండిషన్లో మాత్రమే అలాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం చెప్తాం. అదర్వైజ్ ట్యాంపరింగ్ చేసేస్తూ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తామండి. బేసిక్ ప్రికాషన్స్ అంటే ఏం చెప్తారండి? అంటే వీటికి అసలు అవి వాటి జోలికి మనం వెళ్లకుండా అవి మనకి రాకుండా ఉండాలంటే మనం బేసిక్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? వింటర్ కానీ సమ్మర్ కానీ రెగ్యులర్గా? డెఫినెట్లీ ఇవన్నిటికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి లైఫ్ స్టైల్ ప్యాటర్న్,
సో హెల్త్ మామూలుగా స్మోకింగ్ డ్రింకింగ్ దే నీడ్ టు అవాయిడ్. దానితో పాటు డ్రై స్కిన్ అనేది దే నీడ్ టు అవాయిడ్. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ మనకి నాన్ కెమికల్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల, వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోవడం, జ్యూసెస్ ఫ్రూట్స్ లాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హెల్తీ స్కిన్ మెయింటైన్ చేస్తే రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకుంటే చిన్న ప్యాచ్లోనే టోటల్గా రికవరీ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ సీ ఫుడ్ కూడా ఎక్కువ ఎలర్జెన్స్ ఉన్న వాళ్ళకి అదే నీడ్ టు అవాయిడ్ ఎర్లీగా. సో హెరిడిటరీ ఉందనుకోండి, కొద్ది ప్రికాషన్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ఈ ప్రాబ్లమ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటుంటారు కాబట్టి దరిదాపులోకి రాకుండా కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ9.